హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సాయపై నుంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సాయపై నుంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ రాత్రికాల సమయములో వెలిగించబడిన మనం వెలుగుతూనే మనము కరుగుతూనే అనేకులకు చీకటిలో అనగా ఇంకా యేసు క్రీస్తు ప్రేమను, ఆయన సత్యమును, ఆయన మార్గముని ఎరగని వారి ఎదుట నీ వెలుగు, నీ ప్రవర్తన, నీ మంచితనమును, నీతి, నీ సత్క్రియలు వారి ఎదుట చూపించాలి. వారు గ్రహిస్తారు, వారు చూస్తారు, నిన్ను గమనిస్తారు. వారి ఎదుట నీ యొక్క సత్క్రియలు, నీ నీతి క్రియలు, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలని నీ ద్వారా తెలుసుకున్నట ద్వారా వారు సరిచేయబడి, వారు యేసుక్రీస్తే దేవుడు
సత్యవంతుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రమైన దేవుడు, నిష్కలంకమైన దేవుడు, ఏ దోషము లేని పాపము లేని దేవుడు యేసుక్రీస్తు ఒక్కడేనని, నాలో పాపమున్నదని ఎవడైనా నిరూపించగలడా అని ఇదిగో తరతరాల నుండి ఆయన 2026 సంవత్సరాల క్రితమే ఈ మాట చెప్పాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయనలో నలక లేదు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితం మార్చబడుతుంది, పరలోక రాజ్యము స్వర్గానికి చేర్చబడుతుంది. అందుకే నమ్మిన వారు నమ్మకంగా ఉండాలని, వారి ఎదుట దేవుని మంచితనాన్ని పంచాలని, అలాగే నమ్మని వారు చీకటిలో ఉన్నట్లేనని, ఆ చీకట్లో నుంచి నీతి అయిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు అనే వెలుగులోనికి రావాలని ఈ సత్యముతో కూడిన నిజమైన మాటలు విన్నాం. ఎంతమందికి వినబడుతుందో వారందరి హృదయాల్లో దేవుడు కార్యం జరుగునట్లుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడవైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవా, జీవాధిపతివైన మా యేసయ్య, నీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. పరలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుతున్న, స్తుతించబడుచున్న, పూజించబడుచున్న ఆ పరలోకములో స్వర్గములో ఉండి ఆనందిస్తున్న నీవు పనికి రాని మనుషుల మధ్యలోకి, అయా పాపములో కూరుకుపోయిన మనుషుల మధ్యలోకి పరలోకమును విడిచి స్వర్గమును విడిచి ఈ భూమి మీదికి దిగి వచ్చిన మహా గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన. ఏ దోషము ఏ పాపము లేకుండా పుట్టి పెరిగి నాయన అనేకులకు మంచిని బోధించి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు స్వర్గానికి రారు అని చెప్పి అనేక జీవితాలు మార్చిన దేవుడు, వ్యభిచారులను మార్చిన దేవుడు, దొంగలను మార్చిన దేవుడు, మాంత్రికులను మార్చిన దేవుడు, త్రాగుబోతులను మార్చిన దేవుడు, భయంకరమైన జీవితాలను, భయంకరమైన గజ దొంగలను మార్చిన దేవుడు ప్రభువా. అందుకే నీ దగ్గరికి వచ్చి మంత్రగాళ్ళు తన మంత్ర పుస్తకాలను నాయన కాల్చివేసి యేసుక్రీస్తే నిజమైన దేవుడని నమ్మారు ప్రభువా. ఉగ్రవాదులు, బందిపోటు దొంగలు యేసుక్రీస్తే నిజమైన దేవుడని నమ్మారు తండ్రి. వ్యభిచారులు ఎంతో మంది మారారు నాయన, దొంగలు మారారు, హంతకులు మారిపోయారు. ఇదంతా జరిగింది నీ పరిశుద్ధతలోనికి వచ్చిన తర్వాత, నీ నీతి మార్గంలోనికి వచ్చిన తర్వాతనే జరిగింది ప్రభువా. నీ దాసుల్లో నుంచి నాయన వెలిగించబడిన మేము ఆ వెలుగును 10 మందికి నాయన పంచాలని, ఆ వెలుగు నీతి అని, ఆ వెలుగు మంచితనమని, ఆ వెలుగు సత్క్రియ అని అయా తేటగా మీరు బయలుపరిచారు. అందుకే నాయన అనేకులు నీ మార్గములోనికి వచ్చి, అయా నీ మంచితనములోనికి వచ్చి, నీ నీతిలోనికి వచ్చి, నీ పరిశుద్ధతలోనికి వచ్చి, నీ మాట విని దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాస్యాలు కూర్చునే చోట కూర్చోక, చెడు జీవితాల్లో నుండి అనేకులు నీ యొద్దకు వచ్చునుగాక. నీవే నిజమైన దేవుడవని తెలుసుకొనుగాక. నువ్వు బలులు కోరేవాడవు కాదు, బ్రతుకు మారడం కోరే దేవుడవని అందరూ మార్చబడును గాక. బంధకాల్లో ఉన్నవారు విడిపించబడును గాక. రకరకాల సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న అనేకులకు విడుదల కలుగును గాక. ఎవరెవరు ఈ స్వరం వింటున్నారో, ఎవరెవరు బాధల్లో ఉన్నారో, ఎవరెవరు సమస్యల్లో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో గాని, మానసిక సమస్యల్లో గాని, శారీరక రుగ్మతల్లో కానీ ఎంతమంది నాయన భయంకరమైన బాధలు భవిస్తున్నారో వారందరికీ నీ కృప ద్వారా విడుదల కలుగును గాక. వారందరూ నీ యొద్దకు వచ్చి నాయనా నీవిచ్చే ఆశీర్వాదములు, నీ ప్రేమను వారు రుచి చూసుదురుగాక. ఇక్కడ ఏకీభవించి ఆరాధనలో, ఈ కూడికలో ఇంత చక్కటి వాక్యాన్ని విన్నటువంటి వెలిగించబడిన, రక్షించబడిన బిడ్డలు అయా అనేకులు ఎదుట నీ వెలుగు అనగా నీతి క్రియలు, మంచితనము, సత్క్రియలను అయా చక్కగా నాయన సత్యమును అనేకులకు తెలియపరిచేటట్లుగా జాగ్రత్తగా బ్రతుకుదురుగాక. ఈ కూడిక ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు.
నీ దాసుడు చెప్పినట్లుగా వారి లాభం కోసం ఇది పెట్టుకోలేదు. మాకేదో కలిసి రావాలి, మాకేదో మేలు జరగాలని కాదు. అసలైన మేలు మా జీవితంలో జరిగింది. నశించిపోయే మా బ్రతుకులను యేసయ్య రక్షించాడు అని ప్రభువా ఈ సత్యం అనేకులకు తెలియాలని ఆశతో ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. వారి ఆశ కలిగిన ప్రాణానికి తృప్తి కలుగునట్లుగా ఒక్కరైనా మార్చబడును గాక. ఒక్కరు మారితే పరలోకములో నీతో పాటు దేవదూతలు సంతోషిస్తాయి తండ్రి. నాయన అంత గొప్ప ధన్యతలోనికి నాయన నీ బిడ్డల యొక్క ఈ ప్రార్థనా కూడిక భారము ద్వారా అనేకులలో మార్పు కలుగును గాక. తండ్రి మరొకసారి ఆ భార్యాభర్తలకు ఆరోగ్యము దయచేయండి. వారి ఆశ, వారి కోరిక అన్ని మీకు తెలుసు. ఫలానా అని నేను చెప్పనక్కరలేదు ప్రభువా. సమస్తం ఎరిగిన దేవుడవు. వారి జీవితాల్లో కార్యములు జరుగును గాక. కార్యములు జరుగుతేనే మేము యేసు ప్రభుని నమ్ముకున్నాము అని వారి మనస్సు అలాంటిది కాదు ప్రభువా. మేలైనా కీడైనా ఏదైనా నీ కొరకు నిలబడగలిగిన అయా భక్తులు వారు నాయన వారికి ఇంకా బలము దయచేయండి. వారి అత్తగారిని, అయా వారి మామగారిని, వారి తల్లిదండ్రులను, వారి కుటుంబ సభ్యులను, తోబుట్టులను, రక్త సంబంధులను, ఇంకా మారని వారు ఎవరైనా ఉంటే వారి బంధువులు కూడా అనేకులు మార్చబడినట్లుగా కృప చూపించండి. ఇక్కడ చిన్నలు పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకోండి. దాసుని ఇంకను బలపరచమని, నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మేము బ్రతికుంటే మరొక నెలలో ఇంతకంటే ఎక్కువ సమయం గడుపుటకు సహాయం చేయమని కుటుంబాన్ని మీ బలమైన చేతికి అప్పగిస్తూ యేసు ప్రశస్త నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, నెమ్మది, కాపుదల ఇక్కడ ఉన్నటువంటి ఈ కూడిక ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి, వారి మాట విని వారి పిలుపును విని హృదయపూర్వకంగా వచ్చి కూడికలో పాలు పొందిన మనకును మన కుటుంబాలకును ఈ స్వరము ఎంతవరకు వినబడుతున్నా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నా ఈ చుట్టూ ఉన్నటువంటి సహోదరులందరికీ, ప్రతి కుటుంబానికి, సకల పరిశుద్ధులకును ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, యేసు నామములోనే చేయం, సిలువలో యేసయ్య చిందించిన అతి పరిశుద్ధ రక్తములోనే జయమే కలుగునుగాక. అందరం చెప్పుదాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.